మామిడి పంటలో సక్సెస్ఫుల్ గా మనకు అన్ని చెట్లకి బడ్స్ రావడం జరిగింది. మాకు హిమాయత్కి వచ్చాయి. బంగినపల్లికి కూడా, అసలు బంగినపల్లి ఇప్పుడు రాదు, బాగా లేటుగా వస్తుంది. బంగినపల్లికి కూడా బడ్స్ పొడుచుకొని వస్తున్నాయి. పండూరి, అసలు పండూరి ఈ తోటలో మాకు లాస్ట్ ఇయర్ చాలా తక్కువ వచ్చింది, అన్ని చెట్లకు రాలేదు. ఇప్పుడు అన్ని చెట్లకు వస్తుంది. మనకు ఏ వాతావరణం, ఎప్పుడు, ఎట్లా, మార్పులేంటి, అసలు పూత వస్తుందా రావట్లేదా, వచ్చిన తర్వాత ఏమైతుంది. హాయ్, హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఇంత ముందు కూడా ఒక 2 వీడియోలు చేసుకోవడం జరిగింది. ఏంటిది అంటే, పూత వచ్చే ముందు అక్టోబర్ నవంబర్ నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు మామిడి పంటలో ఆ నెలలో అప్పుడు పూత వచ్చే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకోవడం జరిగింది. అంటే పూత బాగా రావాలి అంటే బడ్స్, పూత ఎలాగూ వస్తుంది, వచ్చేది అన్ని ఒక్కసారిగా రావాలి మనకు. అంటే ఇప్పుడు కొన్ని వెరైటీస్ డిఫరెంట్ గా కొన్ని రోజులు గ్యాప్ తోటి వస్తాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఒకే చెట్టులో ఒక కొమ్మకు వచ్చి ఒక కొమ్మకు రాకుండా అలా కాదు, ఒక చెట్టుకు వస్తే ఆ చెట్టు ఫుల్ పూత రావాలి, ఎలా ఏంటి అని అప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీసెస్ కి ఈ వాతావరణం అనుకూలించి సక్సెస్ఫుల్ గా మనకు అన్ని చెట్లకి బడ్స్ రావడం జరిగింది. మాకు హిమాయత్కి వచ్చాయి. బంగినపల్లికి కూడా, అసలు బంగినపల్లి ఇప్పుడు రాదు, బాగా లేటుగా వస్తుంది. బంగినపల్లికి కూడా బడ్స్ పొడుచుకొని వస్తున్నాయి. తర్వాత పండూరి, అసలు పండూరి ఈ తోటలో మాకు లాస్ట్ ఇయర్ చాలా తక్కువ వచ్చింది, అన్ని చెట్లకు రాలేదు. ఇప్పుడు అన్ని చెట్లకు వస్తుంది. మేము గ్రాఫ్టింగ్ చేసేయడానికి ఇప్పుడు కొన్ని చెట్లకు పండూరి కొమ్మలు కట్టించడం, గ్రాఫ్టింగ్ చేయించడం మీకు వీడియో పెట్టాను, చూసారు కదా. ఆ చెట్లకు కూడా అంటే గ్రాఫ్టింగ్ కోసం కట్ చేసినప్పటికీ, కట్ చేసి జస్ట్ 1.5 month కూడా అవ్వట్లేదు, అయినా అప్పుడు కట్ చేసిన ఆ కొమ్మలు, అంటే మనకు గ్రాఫ్టింగ్ కట్టడానికి కావాలి కదా ఆ కొమ్మలు కట్ చేసినా కానీ వాటికి కూడా పూతలు చాలా చక్కగా స్టార్ట్ అయినాయండి. చాలా హ్యాపీ. ఎందుకు అంటే ఏ పనైనా కానీ చేస్తేనే అవుతుంది, చేయకుండా మనం ఉట్టిగా చెప్తే వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, అందరు చెప్తారు, వింటాం. విని ఊరుకుంటే ఏది కాదు. మనకు కావాలి అంటే చెయ్యాలి, చెయ్యకుండా ఉంటే ఏది రాదు. కానీ ఆ చేసేది ఫుల్ నాలెడ్జ్తో ప్రాపర్గా, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉంటాం, అంత అనుభవం మీకు ఉంది కాబట్టి. నేను జస్ట్, నాకు మామిడిలో 3 years ఎక్స్పీరియన్స్, మీ అందరూ చాలా సంవత్సరాల అనుభవం మీకు ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకుంటూ, ప్లస్ వాతావరణం, మనకు ఏ వాతావరణం, ఎప్పుడు, ఎట్లా, మార్పులేంటి, అసలు పూత వస్తుందా రావట్లేదా, వచ్చిన తర్వాత ఏమైతుంది, వచ్చినాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత అది మనకు సక్సెస్ఫుల్ గా ఫ్రూట్ సెట్ అవుతుందా, ఫ్రూట్ సెట్ అయితే ఎందుకు అవుతుంది, కొన్ని చెట్లకి ఎందుకు అవుతుంది, కాకపోతే ఇంత పూత వస్తుంది చూసుకోవడానికి అందరం పెడతాం, అబ్బా మాకు చెట్టు నిండుకు పూత వచ్చింది అని, చూస్తే కాత లేదు. నేను చాలా ఫామ్స్ తిరగడం జరిగిందండి. ఈ మామిడి తోటలు అందరూ చెప్పేది ఒకటే, అమ్మ మాకు 10 ఎకరాలు ఉంటే అసలు పెట్టుబడి 4 లక్షల పైన దాటిపోతుంది. ఎందుకు అంటే ఈ కెమికల్స్, పురుగుకి, ఈ యొక్క ట్రిప్స్ కి, తర్వాత ఈ ఫంగస్ కి, వాటన్నిటికీ అన్ని నువ్వు మందులే కొడతాను, దానికి ఇంగ్రీడియంట్స్, పోషకాలు ఎక్కడ, పోషకాలు కావాలంటే ఓన్లీ యూరియా, డిఏపీలు, సూపర్ ఫాస్ఫేటు, ఇంకా ఏవో నాకు తెలియదు, అవి ఇస్తారు కింద. అది ఎప్పుడు ఇస్తారు, అక్టోబర్ అయిపోయినాక, కొందరు నవంబర్లో ఇస్తారు, కొందరు ఇంకెప్పుడో లేటుగా ఇస్తారు. మనం భూమికి ఫుడ్, అంటే మొక్కకు ఫుడ్ పెట్టాలి, భూమిలో వేర్లకు బాగా పంట పెట్టాలి, పుష్టిగా దాన్ని చెయ్యాలి అంటే అక్టోబర్ వరకు మాత్రమే. తర్వాత ఇచ్చేది మీరు గమనించండి. తర్వాత మీరు కింద దానికి ఎరువు వేసినా కానీ నైట్రోజన్ అవి ఎక్కువైపోయి చెట్లు ఆకులు అవి ఇవి బాగా వస్తాయి, కానీ పూత తక్కువ వస్తుంది. అప్పుడు తిని అది బాగా అంటే తీసుకొని ఏమంటారు దాని ఆకులు అవి ఇవి వాటి దాని గ్రోత్ని పెంచుకుంటుంది. మనకు కావాల్సింది గ్రోత్ కాదు, పూత. అప్పుడు దానికి ఎప్పుడు ఏం చేయాలి అన్నది అందరూ తెలుసుకోవాల్సిందండి. మనము ఎంత ఖర్చు పెడతాను, ఎందుకు అవుతుంది ఏంటి అని గమనించుకొని చేసుకున్నట్లయితే చాలా సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మా తోటలో నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాను. ఎందుకు అంటే మేము వర్షాకాలంలో కింద దీనికి ఒకసారి స్లర్రీ ఇచ్చాం, బయో ఫర్టిలైజర్స్ ఇచ్చాము, బయో ఎంజైమ్స్ ప్లస్ బయో ఫర్టిలైజర్స్. బయో ఫర్టిలైజర్స్ అంటే ఏంటిదండి, ఎన్పికే బ్యాక్టీరియా, తర్వాత జింక్, పిఎస్బి జింక్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా,
బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, తర్వాత వచ్చేసి మనకు అజిటోబ్యాక్టర్, తర్వాత ఇవన్నీ మనకు బయో ఫర్టిలైజర్స్ అంటారు. దీంతో పాటు ఎన్పికే బ్యాక్టీరియా, ఇవి దాంతోపాటు ట్రైకోడెర్మా సూడోమోనస్, ఇవన్నీ కలిపి ఎరువులో కలిపి ఎరువు వేయించాము. ఒకసారి ఏమో అన్ని ఇలా స్ప్రేయర్తో గన్ను తీసేసి కింద చెట్లకు వర్షాలు వచ్చినప్పుడు వర్షాకాలంలో వర్షాలలో మేము పోయించడం జరిగింది. అది అక్టోబర్కి ముందు, అక్టోబర్ ఇంకా అప్పుడే అనుకోండి, ఆ నెల వరకు. తర్వాత మనం కింద తర్వాత మళ్ళీ ఏమీ లేదు, వర్షాలు అయిన తర్వాత నీళ్లు కట్టేస్తాం. తర్వాత స్ప్రేస్ చేసాం. స్ప్రేస్ ఏం చేసాము అంటే దీనికి అంతా కొంచెం అటు ఇటుగా ఉండే నల్లగా అటు ఫంగస్ అది ఇది ఉంటే ట్రైకోడెర్మా సూడోమోనస్ ఒకసారి ఇచ్చాం. దాంట్లోనే ఫిష్ అమినో యాసిడ్ కలిసి ఇవ్వడం జరిగింది. తర్వాత బాసిల్లస్ సబ్స్టాలిస్ ఫిష్ అమినో యాసిడ్ కలిపి ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు గమనించినట్లయితే ఆకులన్నీ గూడు కట్టుకొని ఉంటాయి, అంతా ఆకులన్నీ ముద్దగా అయిపోయి పురుగు అంతా కొరికేసి అంత పురుగు ఎక్స్క్రీటా అంతా ఉంటుంది. అందులో మీరు ఓపెన్ చేసి చూస్తే అందులో 2 పురుగులు, 1 పురుగులు క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, లేత చిగుర్లు వచ్చినట్టు తినేస్తా ఉంటాయి. లేదు పూత చిగుర్లు, పూత వచ్చే బడ్స్ ని పూతను తినేస్తాయి. కాబట్టి వాటిని నివారించుకోవడం కోసం బీవీఎం తర్వాత మళ్ళీ దాంతోనే మేము మొలకల ద్రావణం ఇచ్చాము. అప్పుడు దాంతోపాటు మళ్ళీ ఫిష్ అమినో యాసిడ్ ఇవ్వడం జరిగింది. ఫిష్ అమినో యాసిడ్ మేము 2 నుంచి 3 సార్లు ఇవ్వడం జరిగిందండి మొక్కకి. చెట్టును బట్టి ఇచ్చుకోవాలి. పెద్ద చెట్లు అయితే 10 ml per లీటర్ ఇచ్చుకోవచ్చు, ఒక 5 సంవత్సరాలు దాటిన చెట్లకు అయితే. ఇంకా పెద్ద చెట్లు అయితే 15 ml to 20 ml per లీటర్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఫిష్ అమినో యాసిడ్ స్ప్రేలో. తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము అన్ని చేసుకోవడం వల్ల మాకు చాలా బాగా చూస్తే అన్ని చెట్లకు ఆశాజనకంగా వచ్చినాయి. ఎందుకంటే మాకు ఈ తోటలో 50% కన్నా తక్కువే వచ్చింది లాస్ట్ ఇయర్. అసలు చాలా చెట్లకు రాలేదు, దశరికి రాలేదు, కేసరికి రాలేదు, పండూరు కూడా ఫుల్ ఉన్న అన్నిటికీ రాలేదు. వచ్చిందంటే హిమాయత్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా వచ్చాయి, తర్వాత మల్లిక వచ్చింది. తర్వాత ఇప్పుడు వాటి అన్ని చెట్లు మనకు వస్తున్నాయి. చాలా వరకు అయితే ఓపెన్ అయిపోయినాయి. అక్కడక్కడ చిన్న సన్న పిందె కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాము అంటే డిసెంబర్. ఇప్పుడు వచ్చినాయి అంటే మనకు వర్షానికి చిక్కవు, ముందు వస్తుంది కాత. మంచి ఏప్రిల్ మేలో మనకు కాయలు వస్తాయి, చాలా మంచి, అప్పుడు మెచ్యూర్ అయిన కాయలు వస్తాయి. చాలా తీయగా మధురమైన ఫలాలను మనం ఆస్వాదించవచ్చు. దీనికి కావాలి అవన్నీ రావాలి అంటే దాని వెనకాల అంత కష్టం చేశాం కాబట్టి తప్పకుండా వస్తుంది, చేస్తే వస్తుంది. నేచర్ కూడా మనకు సహకరిస్తుంది మనం ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు. అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అంటే, ఇప్పుడు పూత వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు అందరికీ మాడిపోతూ ఉంటుంది పూత. అందరూ చెప్తారు మాకు బలి వచ్చింది మేడం కానీ మాడిపోయింది. మాడిపోవడానికి 2 కారణాలండి. యాంథ్రాక్నోస్ ఒకటి వస్తుంది ఈ మంచు వల్ల, ఫంగస్ డిసీజెస్, యాంథ్రాక్నోస్ బ్యాక్టీరియా తెగులు, అది రావడం వల్ల మాడిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే ట్రిప్స్, నల్ల తామర పురుగు అంటాం కదా, ఆ తామర పురుగు ఉండడం వల్ల దాని రసాన్ని పీల్చేస్తుంది దాన్ని అంతా. సో దాని వల్ల కూడా బాగా డ్యామేజ్ జరుగుతుంది. ఈ 2 కారణాలు. తర్వాత మ్యాంగో హాపర్స్ అంతా ఏమి మీకు కనిపించదు కానీ ఈ తేనె మంచు పురుగు ఇదంతా. సో ఇదే మెయిన్ రీజన్, మాడిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే కారణం. ఈ ట్రిప్స్ వీటికి మనం ఏం చేస్తాము అంటే, ఈ మధ్యలో మనము సోయాబీన్స్, గోధుమలు నైట్ మాత్రమే వెంటనే నానబెట్టి పొద్దునకి గ్రైండ్ చేసేసి సోయాబీన్స్ ని ప్లస్ గోధుమల్ని, ఒత్తి సోయాబీన్స్ వేస్తే గ్రీన్నెస్, ఆకులు గ్రోత్ వస్తుంది. మీరు గోధుమలు కూడా ఇస్తే గోధుమలలో ఉన్న పోషకాల వల్ల పూత బాగా బలంగా రావడానికి, ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. గోధుమలలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి అది కూడా దీనికి బలం కావాలి కాబట్టి ఉపయోగపడుతుంది. అప్పుడు ఏం చేయాలి, అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు దాంట్లో సోయాబీన్స్ లో ఉన్న ఆయిల్ కంటెంట్ వల్ల ఈ ట్రిప్స్ అవి ఇవి మీకు కొంచెం అది రిపెలెంట్ గా యాక్ట్ అవుతుంది. మిక్స్డ్ ఆయిల్స్ కూడా ఇవ్వచ్చు. పూత మీద మిక్స్డ్ ఆయిల్స్ ఇవ్వకూడదు. ఆయిల్స్ పూతకు ముందు ఇచ్చుకోండి. తర్వాత పూత మీద ఉన్నప్పుడు గోధుమలు, సోయాబీన్స్ గ్రైండ్ చేసి 200 లీటర్ల నీళ్ళకి 1 కిలో గోధుమలు, 1 కిలో సోయాబీన్స్ ని గ్రైండ్ చేసి వడగట్టి, రాత్రి నానబెట్టి పొద్దున గ్రైండ్ చేసి వడగట్టేసి అది స్ప్రే చేసుకోవచ్చు. ఇది మీరు బీవీఎం కాంబినేషన్ తో చేసుకోవచ్చు, మీరు బాసిల్లస్ సబ్స్టాలిస్ కాంబినేషన్ తో చేసుకోవచ్చు, దీన్ని మీరు ట్రైకోడెర్మా సూడోమోనస్ కాంబినేషన్స్ తో చేసుకోవచ్చు. ఏ కాంబినేషన్స్ తో అయినా చేసుకోవచ్చు. బీవీఎం ఏమో పురుగు మందుగా యాక్ట్ చేస్తుంది. తర్వాత మీకు ట్రైకోడెర్మా సూడోమోనస్ ఈ ఫంగస్ బ్యాక్టీరియా తెగుళ్ళ నుంచి కాపాడుతుంది, రాకుండా పూత మాడిపోకుండా. తర్వాత వచ్చేసి మీకు బాసిల్లస్ సబ్స్టాలిస్ చాలా బాగా పనిచేస్తుంది యాంథ్రాక్నోస్ ఈ డిసీజ్ తెగుళ్ళ నుంచి. అప్పుడు పూత మాడిపోకుండా హెల్దీగా గ్రో అవుతుంది. మనం ఎట్లా పోషకాలు ఇస్తున్నాం దానికి కూడా మనం బయో ఫంగిసైడ్స్ అవి ఇచ్చినట్లయితే చాలా ఎక్సలెంట్ గా అద్భుతంగా మీకు ఫ్రూట్ సెట్ అవ్వడం జరుగుతుందండి. ఇంకా ఎలాగో మేము పూత కొంచెం మొగ్గ ఇంకా పొడుచుకొస్తుంది అన్నప్పుడు ఒక్కసారి నీళ్ళు ఇచ్చాము, బాగా వస్తుంది. తర్వాత ఇంకా మీకు గోలీ సైజ్ అంత కాయ అయిన తర్వాత
తర్వాత వాటర్ స్టార్ట్ చేస్తారు కాబట్టి 6 తడులు మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడు నిండుకు నీళ్ళు ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే సైజు పెరుగుతుంది కావచ్చు, బట్ నీరు శాతం ఎక్కువైతుంది, స్వీట్నెస్ సైజు తగ్గిపోతుంది. నీరు ఎక్కువైనా కానీ పిందె రాలిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. పిందె అప్పుడు కూడా ఒకసారి మీరు బయోఫంగిసైడ్స్ అవి ఇచ్చుకున్నట్లయితే ఆ తొడిమ దగ్గర ఫంగస్ అన్నది అటాక్ అవ్వకుండా ఎక్కువ రాలిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు పూత నుంచి ఫ్రూట్ సెట్ వరకు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు చాలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఫ్రూట్ సెట్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఈ మధ్యలో మీరు ఒకసారి నీళ్ళు ఇచ్చినప్పుడు బయో ఫర్టిలైజర్స్ కూడా మీరు కింద పోసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అన్నవి ఉంటాయి. కెమికల్ వాళ్ళు బోరాన్ అవి ఇవి చేస్తుంటే మనం బోరాన్ బయో ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవచ్చు. మేము దీంతో పాటు బయోఎంజైమ్ మ్యాంగో బయోఎంజైమ్ కూడా 2 సార్లు ఇవ్వడం జరిగిందండి. దీంట్లోనే ఫిష్ అమినో యాసిడ్ పుల్లటి బయోఎంజైమ్ కూడా కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇంతే అండి, ఇదేం పెద్ద కాదు. ఏదో అదో ఇదో రావట్లేదు అందరికీ వస్తాయి పూతలు. తగిన వాతావరణం బాగుంది మనకందరికీ, మరీ ఎక్కువ మంచు లేదు. సో మంచిగా నీట్గా పూతలు వచ్చేయడానికి తగిన వాతావరణం అయితే ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా అంటే ఈ యొక్క ప్రాక్టీసెస్ చేయడం వల్ల అందరికీ కూడా మంచిగా సక్సెస్ఫుల్ గా అందరూ అంత కెమికల్ అంత ఖర్చు అవుతుంది. దీనికైనా కానీ ఖర్చు అవుతుంది ఇవన్నీ కొనుక్కొని చేయాలంటే. బట్ దానిలో మీకు సగం అవ్వచ్చు, దాని అంత అయితే కాదు. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు అంత డెడ్లీ కెమికల్స్ అయితే కాదు. తినడానికి సేఫ్, అమ్ముకోవడానికి మీకు మంచి రేటుకి అమ్ముకోవచ్చు. మీరు మీ పిల్లలు భయపడకుండా నిర్మోహమాటంగా తినొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాడే కెమికల్స్ వల్ల అన్ని ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని అనర్థాలే. మట్టికి, గాలికి, చెట్టుకి, మనకి అన్నిటికీ డేంజర్. కాబట్టి కెమికల్ ఫ్రీ ద్వారా కూడా ఇంత సక్సెస్ఫుల్ గా ఎవరు నమ్మరు. కాబట్టి నేను ప్రతిదీ ఇలా ఉంటే ఇలా ఉంది, ఇట్లా వచ్చింది, ఇది స్ప్రే చేసాము అని చెప్పడానికి కారణం కెమికల్ లేకుండా మనం బయలాజికల్స్ తోటి కెమికల్ ఫ్రీ తోటి ఇవన్నీ చిన్నవి ఈ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి ఆయిల్స్ తోటి కూడా ఇంత బాగా మనం పండించగలమా చేయగలమా అని చూపించడం కోసం నా ప్రయత్నం అండి. చూడండి, మీకు నచ్చితే ఈ యొక్క విధానాలు ఫాలో అయ్యి మంచి దిగుబడి తీసి లాభదాయకంగా పంట తీయగలరని ఆశిస్తూ, మీకు ఏమన్నా డౌట్లు, సలహాలు, సూచనలు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాట్సాప్ మాత్రమే నాకు చేయగలరు. ఫోన్ నేను లిఫ్ట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి, తిట్టుకోకండి. మళ్ళీ తర్వాత ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకొక వీడియో చేయగలను. మళ్ళీ లైవ్ సెషన్ మనకు ప్రతి వారం లైవ్ సెషన్ ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ ఆ లైవ్ సెషన్ అటెండ్ అయ్యి మీ యొక్క డౌట్లని క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.